అజర్బైజాన్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్ దాడులు, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఇరాన్ రాయబారికి సమన్లు. ఇరాన్ సుప్రీం ఖమేనీ అంతం వీడియో విడుదల, 12 గంటల్లో ఆపరేషన్ ముగిసిందని ఇజ్రాయెల్ ప్రకటన. రష్యా నుంచి మరోసారి భారత్ చమురు కొనుగోళ్లు, 1.4 మిలియన్ బ్యారెళ్లకు ఆర్డర్, మాస్కో నుంచి బయలుదేరిన ట్యాంకర్లు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధం, ప్రయాణికులు దిగిపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. హెరిటేజ్ ఇందాపూర్ డైరీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది. మండలిలో కూటమి కావాలనే చర్చను అడ్డుకుందని వైఎస్ఆర్సీపీ సభ్యుల ఫైర్. మరోసారి మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్, తనకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైందని ఫైర్. ఏపీ అసెంబ్లీ వద్ద ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఆందోళన, తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వాలంటూ కుటుంబీకులతో నిరసన. తెలంగాణ సచివాలయ ముట్టడికి రజక సంఘం నేతల యత్నం, కుమ్మెర ఘటనకు కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలో అధ్వానంగా టమాటా రైతుల పరిస్థితి, కిలో టమాటా ధర ₹2 పడిపోవడంతో రైతుల నిరసన, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని టమాటా రైతుల వేడుకోలు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండకొండ ప్రాంతంలో చిరుతల కలకలం, పంట పొలాల్లో 3 చిరుతలు రావడంతో రైతుల భయాందోళన, అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థి మిస్సింగ్, 9వ తరగతి విద్యార్థి నాగవర్ధన్ కనిపించడం లేదని తల్లిదండ్రుల ఆవేదన, పాఠశాల వద్ద కుటుంబీకుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 899, నిఫ్టీ 285 పాయింట్లకు పైగా గెయిన్. ఫైనల్ చేరేందుకు అడుగు దూరంలో భారత్, ఇంగ్లాండ్తో రాత్రి 7 గంటలకు సెమీస్ ఫైట్.